Oh, we once again welcome you in this place, oh Lord. Lord of Abraham, Isaac, Jacob, you are still alive. నిన్ను ఆరాధిస్తున్నాం యేసయ్యా. నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. యావత్ ప్రపంచానికి నీ ప్రేమను అందించటానికి నాయన, యావత్ ప్రపంచంలో నా ప్రజలు నీ ప్రేమని అర్థం చేసుకోవటానికి ఇదిగో మా ఈ ప్రయత్నం వ్యర్థం కావద్దు కానీ రాయేసయ్యా, ప్రజల గృహాలను దర్శించండి. రాత్రి నీకే మహిమ కలుగును గాక. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకు నా యేసు రాజా. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకు నా యేసు రాజా. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆరాధన జరుగుతుండగానే ఇదిగో పరలోకపు మహిమ నీ గృహాన్ని కమ్ముకోబోతున్నది. తెలియని ఒక అసాధారణమైన సన్నిధి ఇదిగో ఇప్పుడే నీ గృహంపై దిగుతున్నది. ఒక దృశ్యమైన వ్యక్తిగా నీతో మాట్లాడటానికి యేసుక్రీస్తు ప్రభు నీ బెడ్రూమ్ లోకి, నీ డ్రాయింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతుండగా ఆ ప్రేమ కలిగిన యేసయ్యని, నా దగ్గరికి రా నాయనా, నా దగ్గరికి రా ప్రభువా, నాతో మాట్లాడండి, నువ్వు ఉన్న పాటను నీ చేతుల పైకెత్తి ఆయన ఆహ్వానిస్తుండగా ఆయన నీ గృహంలోకి రాబోతున్నాడు. నీ బాష్ప బిందువులని రాత్రి తోడబోతున్నాడు. నీ దుఃఖ దినములను ఆయన సమాప్తం చేయబోతున్నాడు. ఇదిగో ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన ప్రేమా స్వరూపి, ప్రేమామయుడా, మహోన్నతుడా, పూజించేదా నా యేసు రాజా. ప్రేమామయుడా, మహోన్నతుడా, పూజించేదా నా యేసు రాజా. చేతుల పైకెత్తి ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన. తెలియకుండానే సహోదరి సహోదరుడా, కన్నీరు కార్చేస్తున్నా. ఇదిగో యేసయ్య సన్నిధి నీ గృహంలోకి ఎంటర్ అయింది. ఇదిగో యేసయ్య నీ ప్రక్కలోనే ఉన్నాడు. భయపడకు. ఈ రాత్రి నీ రాత్రి, నా యేసయ్య నిన్ను దర్శించే రాత్రి, నీతో మాట్లాడే రాత్రి. కాబట్టి ఉన్న పాటున నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకో. తండ్రి, ఈ ఆరాధనలో యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి గృహాలకి మీరు వెళ్ళి వారితో వ్యక్తిగతంగా ఈ రాత్రి మీరు మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు విత్తబడుతున్న ఒక విత్తనం కూడా వృధా కావద్దు, కానీ ప్రతి కుటుంబాలలో ఫలింపచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడా, మరి ఒకసారి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో పాటు నీ గృహానికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను, ఈ రాత్రి ప్రారంభంలోనే నీ జీవితంలో తెలియని ఒక నూతన కార్యం ప్రారంభమైపోయింది. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి వాగ్దానం చేసినాడంటే, మనము నమ్మదగిన వారము కానప్పటికీ యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు మరి ఒకసారి నీ గృహంలో తన కార్యాన్ని చేయటానికి వచ్చి ఉంటుండగా ఉన్న పాటున నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. గత కొన్ని వారాల నుంచి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో కూడా ఆయన యొక్క నామములో మహిమాయుక్తమైన నామము యెహోవా రోహి
జెహోవా రోహి అనే మాటకి అర్థం గాడ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి అని అర్థం. 23వ కీర్తనలో దావీదు మహారాజు ఒక మంచి మాట అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేసి అంటున్నాడు. దావీదు కేవలము ఒక దేవునిగా ఆయనని పూజించటం లేదు, కానీ యెహోవా నా సొంతము అనేసి అంటున్నాడు. యెహోవా నా కాపరి అనేసి అంటున్నాడు. నేను కొన్నిసార్లు గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు భయపడును అని అంత ధైర్యముగా దావీదు చెప్పటానికి కారణం, ఆయనతో ఎవరు ఉన్నా లేకపోయినా కానీ నిత్యము కూడా ఆ మంచి కాపరి తనను నడిపిస్తున్నాడు అన్న ధైర్యము. కాబట్టి ఈ రాత్రి నీ గృహానికి కాపరి ఎవరుగా ఉంటున్నారో నాకైతే తెలియదు. ఆ కాపరత్వాన్ని వేరొకరికి నువ్వు డైవర్ట్ చేయటమును బట్టి ఆయన నీ గృహంలో కాపరిగా ఉండలేకపోతున్నాడు. కానీ ఇన్ని దినాలు ఆ కాపరి యొక్క స్థానాన్ని నువ్వు ఎవరికి ఇచ్చినావో నాకైతే తెలియదు. కొన్నిసార్లు నీ బిడ్డలకి నువ్వు ఇస్తున్నావేమో. నా బిడ్డలు మంచి చదువులు చదువుకుంటున్నారు, మంచి సంపాదన సంపాదిస్తున్నారు, కాబట్టి నాకు ఏ లోటు లేదు, నేను సమాధానముతో సుఖంగా బ్రతకగలను అని చాలాసార్లు నీ బిడ్డలపై నువ్వు ఆధారపడుతున్నావేమో. సహోదరి సహోదరుడా, నీ భర్త ఒక దినమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నీ భార్య ఒక దినమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నీ బిడ్డలు ఒక దినమున వివాహం చేసుకొని మమ్మీ డాడీ బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. కానీ నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ వృద్ధాప్యములు ఉండే వ్యక్తి ఎవరంటే కేవలము ఆ మంచి కాపరి మాత్రమే. కాబట్టి ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావో, నీ కుటుంబంలో నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావో, కానీ ఈ వర్తమానం వింటుండగానే నువ్వు ఏ దేశంలోనైనా ఉండు, ఏ రాష్ట్రంలోనైనా ఉండు, యెహోవా రోహి నీకు కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా శాశ్వతమైన ప్రేమలే, అన్నీ కూడా నీ నుండి దూరం అయిపోతాయి. కానీ ఈ రాత్రి కాల సమయంలో ఆ మంచి కాపరి అయిన యేసయ్య నీ గృహానికి కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. గాయాలతో, వేదనతో, కన్నీటితో నువ్వు ఉన్నావేమో. నీ బాధలు, వేదన, కన్నీరు అనేకులకు చెప్పుకుంటున్నావేమో. ఎవరు కూడా నీ గాయాన్ని తుడవలేకపోతున్నారేమో సహోదరి సహోదరుడా. కానీ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ క్రొత్త సంవత్సరంలో నీకు మంచి కాపరిగా ఉండాలనుకుంటున్నాడు. ఒక సహోదరి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు సహోదరి. ఉదయకాల సమయంలో నీ బిడ్డలు వెళ్ళిపోతున్నారు, నీ భర్త వెళ్ళిపోతున్నాడు, ఒంటరిగా నీ బెడ్రూమ్లో ఆలోచించుకుంటూ కూర్చుంటున్నావు. అయ్యో ప్రభువా, ఎంతకాలం ఈ ఒంటరితనం అని బాధపడుతున్నావు. కానీ బాధపడకు సహోదరి, ఇదిగో యేసయ్య నీకు మంచి కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలకి వివాహాలు చేసినావు, అందరు కూడా వివాహాలు చేసుకొని వెళ్ళిపోయినారు. ఏ రోజు కూడా నిన్ను చూడటానికి కూడా రావటం లేదు వాళ్ళు. నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదరించేవారు లేరు, నిన్ను ఓదార్చేవారు లేరు. యేసయ్య, ఏంది ప్రభువా, నా బిడ్డలను పెంచి పెద్దవారిని చేసి వారేదో మమ్మల్ని ఆదరిస్తారేమో అనుకున్నాం, కానీ అందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా అని నువ్వు బాధపడుతున్నా. వృద్ధాప్యంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇదిగో నీ రూమ్లో ఉండి ఈ ప్రోగ్రామ్ని చూస్తూ తెలియకుండా నేను వెయిట్ చేస్తున్నావు. కానీ సహోదరి సహోదరుడా, మీ ఇద్దరితో పాటు ప్రక్కలో యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు. మీ బాష్ప బిందువులను తుడటానికి, నీ కన్నీటిని నాట్యముగా మార్చటానికి ఇదిగో నీ ప్రక్కలోనే ఒక మూడో వ్యక్తిగా యేసయ్య కూర్చున్నాడు. భయపడకో. ఈరోజు నుండి మీకుతో ఎవరు ఉన్నా లేకపోయినా నిత్యము మిమ్మల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి,
మీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు మీతో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి మీ జీవితాలలో ఒక నూతనమైన కార్యము జరిగే రాత్రి. ఒకసారి మా యొక్క పరిచర్య భయంకరమైన అడవిలో ప్రారంభించినాం. ఆ అడవిలో నేను ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ఒక కాపరి అక్కడ గొర్రెల నుంచి 1000 గొర్రెలను తీసుకొని వచ్చి అక్కడ గడ్డిని మేపుతూ ఉన్నాడు. నేను బయటికి వెళ్ళి ఒక చిన్న గొర్రెని తీసుకొని, అసలు యేసుక్రీస్తు ఎందుకు గొర్రెనే ఎందుకున్నాడు? మేకను ఎందుకు ఎన్నుకోలే? దూడను ఎందుకు ఎన్నుకోలే? ఎందుకు గొర్రెనే ఎందుకు ఎన్నుకున్నాడని ఆ గొర్రెని ఒకసారి పరీక్షించడానికి ఆ గొర్రెతో కొద్దిసేపు ఆడుకొని ఒక ½ అన్ అవర్ ఆడుకొని నేనేం చేసినానంటే ఆ గొర్రెని బయటకు వదిలేసిన. ఈ గొర్రె ఆ మిగతా గొర్రెల మధ్యలోకి వెళ్ళలేదు, కానీ ఇంకొక వేరే దారిన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నేను యథా ప్రకారము నా ప్రార్థనలోకి నేను వెళ్ళిపోయినా 5-6 గంటలకి గొర్రెల కాపరి వచ్చినాడు. సార్ ప్రొద్దటి నుంచి నా గొర్రెతో ఆడుకున్నావు కదా, నా గొర్రె ఏది సార్ అనేసి అడిగినప్పుడు, ప్రొద్దుననే నా గొర్రెను నేను విడిచిపెట్టినా నీ మందలోకి రాలేదా అంటే, లేదు సార్, నా మందలో ఆ చిన్న గొర్రె మొన్ననే పుట్టింది సార్, రాలేదంటే, లేదు వెళ్ళి మరి ఒకసారి వెతుకు అంటే, ఆ గొర్రెల కాపరి ఇంచుమించు 6-6:30 అవుతుంది, చీకటి పడుతున్నది. ఆ చిన్న గొర్రెని వెతుకుతూ ఉన్నాడు. ఇంచుమించు 1000 గొర్రెలను పక్కకు పెట్టి ఆ చిన్న గొర్రెని ఆ కాపరి వెతుకుతూ ఉన్నాడు. మరలా నా దగ్గరికి వచ్చిండు. సార్, ఆ చిన్న గొర్రె దొరకటం లేదు సార్, అది మొన్ననే పుట్టింది సార్ అనేసి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చినాడు. నేను మరలా అన్నా, దానికి ఎంత డబ్బు కావాల్స్తే నేను ఇస్తా, ఎందుకు ఆ గొర్రె గురించి బాధపడుతున్నావంటే, ఆ వ్యక్తి అన్నాడు, నీ డబ్బు ఎవరికి కావాలి సార్, అది మొన్ననే పుట్టింది, దానికి నడవటానికి కూడా రాదు సార్, అది అంటే నాకు చాలా ప్రాణము అని ఏడ్చుకుంటూ ఆ అడవిలో ఆ ముళ్ళ కంచెలలో ఆ గచ్చ పొదలలో ఎక్కడికి పోయినవురా నువ్వు అని తలగొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అప్పుడు యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రేమ అదే బేటా, నా ప్రేమ ఆ విధంగా నేను నీకు కనపరుచుకుంటున్నాను. నా ప్రేమ నిజమైన ప్రేమ. గొర్రెలు తప్పిపోయినప్పుడు, గొర్రెలు గాయాలతో ఉన్నప్పుడు నా ప్రేమ ఆ విధంగా గొర్రెలను ఆదరిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ దేశంలో ఉండి, ఏ రాష్ట్రంలో ఉండి ఈ మాటలు వింటున్నావో సహోదరి సహోదరుడా, ఒక సహోదరి కల్పన, నీ యవ్వన వయసులో నీకు నీ భర్తకి సమాధానం లేదు. నీ భర్త నిన్ను విసిగిస్తున్నాడు. కొన్నిసార్లు నీకు చనిపోవాలి అనే ఆలోచన పడుతున్నది. సహోదరి కల్పన, బాధపడకు. ఇదిగో యేసయ్య నీకు మంచి కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వు సంపాదిస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, కానీ తెలియని ఒక భయము, ఆందోళన నీ జీవితాన్ని పరిపాలిస్తున్నది. సమృద్ధి అయిన డబ్బు ఉన్నది కానీ నీకు సమాధానం లేదు. సహోదరుడా, ఎంతకాలము ఈ వేదన అనుభవించాలని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ జీవితంలో ఈ రాత్రి ఒక నూతన కార్యాన్ని యేసయ్య చేస్తున్నాడు. నీకు అన్ని ఉన్నది కానీ నిన్ను ప్రేమించే మంచి కాపరి నీకు లేడు. ఈ రాత్రి యేసయ్య, నా డబ్బు కాదు నా కాపరి, నా జ్ఞానము కాదు నా కాపరి, నువ్వు నా కాపరిగా ఉండటానికి ఒక్కసారి నా గృహంలోకి రావా, నా గృహంలోకి రావా, నన్ను ఆదరించవా, నన్ను ఓదార్చవా, ఈ రోజు నుంచి నాకు మంచి స్నేహితునిగా ఉండవా అని నువ్వు కానీ ఈ రాత్రి సిద్ధపడితే, ఇప్పుడే సహోదరుడా నీ గృహంలోకి యేసయ్య రాబోతున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇదిగో నీ బెడ్రూమ్ అంతా దేవుని మహిమతో నిండుకొనిన్నది. సెరుబులతో, దూతలతో, ప్రధానులతో నా యేసుక్రీస్తు ప్రభు నీ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయి ఉన్నాడు.
His name is Jehovah Rohi. ఈ రాత్రి సంతోషించు, ఆనందించు. ఈ రాత్రి నీ లైఫ్ ని నా యేసయ్య ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. సహోదరి పల్లవి, ఎవరి పేరు కలిగిన పల్లవి, నీ యవ్వన జీవితంలో ఎవరికో నీ హృదయంలో స్థానం ఇచ్చినావు పల్లవి. దానిని బట్టి ఆ యవనస్తుడు నిన్ను ప్రేమించటం లేదు. నువ్వు ప్రేమించినంతగా ఆ యవనస్తుడు నిన్ను ప్రేమించటం లేదు. కానీ రాత్రి ప్రియకుమారుడైన యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇస్తావా పల్లవి? నీకు మంచి కాపరిగా ఆయన ఉండాలని ఆశపడుతుండగా, ప్రేమామయుడా మహోన్నతుడా పూజించేదా నా యేసు రాజా. ప్రేమామయుడా మహోన్నతుడా పూజించేదా నా యేసు రాజా. ఉన్న పాటన చేతుల పైకెత్తి ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ఈ వర్తమానం వింటూ ఉన్న పాటున నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకో. నీ కుటుంబం అంతా కూడా యేసయ్య రెక్కల క్రిందకి రాత్రి వచ్చేసేయాలి. బికాస్ యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు నుంచి నీకు కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ గృహంలో ముగ్గురుండొచ్చు, కానీ ఒక అదృశ్యమైన వ్యక్తిగా, నాలుగో వ్యక్తిగా నా యేసయ్య నీ గృహంలో ఉండబోతున్నాడు. ఒకవేళ నీ బిడ్డలతో పాటు 5 నీ గృహంలో ఉన్నారేమో, కానీ ఒక 6వ వ్యక్తిగా నీ గృహంలో ఇప్పుడే నా యేసయ్య ఎంటర్ అయి ఉన్నాడు. ఇన్ని దినాలు నువ్వు అనుభవించని సంతోషం నువ్వు అనుభవించబోతున్నావు. ఇన్ని దినాలు నువ్వు అనుభవించని సమాధానం, జాయ్, పీస్, హ్యాపీనెస్ ఈ రాత్రి నుంచి నువ్వు అనుభవించబోతున్నావు. ఈ రాత్రి నీ రాత్రి ఒకవేళ నీ కుటుంబంలో అనారోగ్యం, అస్వస్థతతో ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్లయితే, అప్పుల సమస్యతో నువ్వు బాధపడుతున్నట్లయితే, నిందలు, అవమానాలు, వ్యతిరేకతల మధ్యలో నువ్వు పయనిస్తున్నట్లయితే, come on, I challenge you, my dear brothers and sisters. Jehovah Rohi is still alive. He is right there in the corner of your bedroom. Come on, ఉన్న పాటున నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. నేను ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఈ ప్రార్థన చేస్తుండగానే ఇదిగో నీ స్వస్థత, దైవిక ప్రభావము ఇప్పుడే ప్రతి గృహాలలోకి మీరు వ్యాపింపచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో ఒక సహోదరుడు పక్షవాతముతోని నీ బెడ్రూమ్ లో ఉండి యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నావు. ఇదిగో ఈ ప్రార్థన అయిన వెంటనే నీ కాళ్ళని, చేతులను ఒకసారి పరీక్షించుకో. ఒక సృజనాత్మక శక్తి, ఒక అసాధారణమైన ఆత్మ నీ ఎముకలలో, కీళ్ళల్లో, నరనరాలలో వ్యాపిస్తున్నది. ఇదిగో ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ఒక సహోదరి, స్కిన్ ఎలర్జీతో నువ్వు బాధపడుతున్నావు. బాడీ అంతా కూడా స్కిన్ ఎలర్జీతో నువ్వు బాధపడుతున్నావు. ఇదిగో ప్రార్థన చేస్తుండగా నా యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను కడగబోతున్నది. ఇన్స్టంట్ హీలింగ్స్ జరగబోతున్నాయి. రామకామాషియానా తండ్రి, ఇదిగో ప్రజలను మీరు తాకుతున్నందుకు వందనాలు. నేను యేసుక్రీస్తు నామములో స్వస్థతలను నేను ప్రకటిస్తున్నాను, విడుదలను ప్రకటిస్తున్నాను. ప్రతి క్రానిక్ డిసీజెస్ ఐ కమాండ్ యు టు కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్. ప్రతి కీళ్ళల్లో, నరనరాలలో, ఎముకలలో, మాంసంలో స్వస్థత, దైవిక ప్రభావము
ప్రవహించును గాక అని ప్రార్థన చేస్తున్నా. వెంటిలేటర్స్ లో ఉన్నవారు యేసు నామములో లేచి నడిచును గాక. ఇదిగో క్రానిక్ డిసీజెస్ అన్ని బాడీలో నుంచి డిసపియర్ అవును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నారు. ప్రతి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, సాతాను బాణమతి చేతబడి క్రియలు యేసు క్రీస్తు నామములో లయమైపోవును గాక అని ఆజ్ఞాపిస్తున్నారు. ఒక సహోదరి, నీకు చనిపోవాలి అనే ప్రేరేపణ కలుగుతున్నది, రాత్రంతా నిద్ర పట్టడం లేదు, మైగ్రేన్ హెడేక్ తో బాధపడుతున్నావు. రైట్ నౌ రిసీవ్ ద హీలింగ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, ప్రజలను నువ్వు తాకుతున్నందుకు వందనాలు. నీకే మహిమ కలుగును గాక. స్వస్థతలు జరుగుతున్నాయి. ఇదిగో ప్లానెట్ అంతా కూడా స్వస్థత కార్యాలు ప్రారంభమైనాయి. ఇదిగో ప్రతి యావత్ ప్రపంచంలో ప్రతి గృహాలలో నా యేసు క్రీస్తు ఒక అదృశ్యమైన వ్యక్తిగా సంచరిస్తూ నీ గృహాలలో స్వస్థతలు ఇస్తున్నాడు. తండ్రి, నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభు, వర్తమానం ద్వారా ఒక మంచి కాపరిగా నువ్వు కనపరుచుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ స్వస్థత కార్యము ద్వారా నువ్వు ఒక మంచి స్వస్థతనిచ్చే మంచి దేవుడిగా నువ్వు కనపరుచుకున్నందుకు వందనాలు. నీకే మహిమ కలుగును గాక. ఇదిగో మా ప్రియ బిడ్డల నుంచి మంచి మంచి ఫోన్ కాల్స్ ప్రభానైనా మేము వినబోతున్నాం. తద్వారా నీకే మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సహోదరి, సహోదరుడా,